వ్యవసాయ శాఖ, సిఐడి, పోలీసు వీళ్ళందరూ నిద్రపోతున్నారా? ప్రభుత్వం నిద్రపోతుందా? 10 రోజులు అయిందనుకుంటా. ఎరువులకు సంబంధించి విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. గత 4 ఏళ్ల సగటు, 5 ఏళ్ల సగటుతో పోల్చుకుంటే దానికి 10 ఎరువులు కొనేశారు, అమ్మేశారు కూడా. ఎక్కడికి పోయినాయో తెలియట్లేదు అని చెప్పేసి యాక్షన్ తీసుకుంటున్నారని ఆ రోజు రాశారు. ఇప్పటిదాకా ఏ యాక్షన్ లేదు, అడుగు ముందుకే లేదు. ఇప్పుడు ఈనాడు అదే రాసుంది. కానీ అధికారుల మీద తోస్త తప్పించి ప్రభుత్వం నాటకం ఆడుతోంది, ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విషయాన్ని మాత్రం రాయదు. అదే జగన్ ఉంటే జగనే తోసేసుకున్నాడు, లేకపోతే వైసీపీ వాళ్ళే తినేశారని రాసింది. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడి దగ్గరకు వచ్చింది. ఇక్కడ లెక్క చెప్తున్నది ఏంటి? కర్నూలు జిల్లాలో 337% ఎక్కువ ఎరువులు కొన్నారు, అమ్మేశారు, కానీ రైతులకి చేరల. కడప జిల్లాలో 103% పెరిగినాయి అమ్మకాలు, అమ్మేశారు. డిఏపి విక్రయాలు కర్నూలు జిల్లాలో 637% పెరిగాయి. నంద్యాల జిల్లాలో 526%, కడప జిల్లాలో 243% చొప్పున అమ్మేశారు. తీరా చూస్తే ఒక్క రైతు దగ్గర ఎరువులు లేవు. అసలు ఏం జరిగింది అన్నది తేల్చడం, అది రికవర్ చేయడం, ఇదంతా లేకపోతే ఎట్లాగా? ఎవరు చేస్తున్నారు ఈ దందా? ఇది కేవలం పేపర్లో వార్తలకి, అది కూడా ఎవడో ఒక సామాన్యుడి మీదకి తోసేసుకుంటూ లేదా బత్యాగాళ్ళ మీదకి తోసేసుకుంటూ పెద్దోళ్ళందరూ బతికేద్దాం అనుకుంటున్నారా? తేలాలి.